ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసచ్చీతాంశు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగదాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్థినీం. అందరికీ నమస్కారం. ఉగాది ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. అంటే ఈ సంవత్సరంలో ట్రాన్సిట్ పొజిషన్ అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత అందరికీ ఉంటుంది. కొత్త ఇల్లు కొనాలా, ఉద్యోగం ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళవచ్చా, విద్యా సంబంధ విషయాలు ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి సందర్భం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దాదాపుగా గురుగ్రహం యొక్క సంచారం, శనిగ్రహం యొక్క సంచారం అనేది కొంత చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. రాహుకేతువుల యొక్క సంచారం, శనిగ్రహ సంచారం మరియు గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా మనకి కలగలిపి మరి ఫలితాలన్నీ కూడా మేషరాశికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బట్ ఏదేమైనా సరే జన్మజాతకంలో దశాంతర్దశ ఫలితాలు, లగ్నం నుంచి మీకు జరుగుతున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో యుతిగా ఉన్నాడు, స్థితిగా ఉన్నాడు, నీచస్థానమా, ఉచ్చస్థానమా, సమస్థానమా అనేది మనము సరిపోల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు మన మీద అనుకూలంగాను వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు ఎంత ప్రామాణికమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశల ఫలితాలని మనం అందుకే జన్మజాతకాన్ని సరిపోల్చుకొని ఫలితాలు చూసుకుంటే అనుకూలవంతమైన యోగం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మరి ఇలాంటి అనేకమైన మంచి విషయాలు చెబుతూ ధర్మకార్యముల గురించి అనేకమైనటువంటి పీఠాలలో, అనేకమైనటువంటి ఒక దేవాలయాల్లో, క్షేత్రాల్లో అభిషేక యాగాదులు నిర్వహించగలే శక్తిని అమ్మవారిని కలిగించడం, అటువంటి చోట అటువంటి కార్యక్రమాలు చేసి మీ అందరికీ నేను వీడియో రూపంగా అందించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా నాకు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా మీరు చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు అందజేయాలని, మన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని వృద్ధి పొందడానికి మీ వంతు సహకారం అందించాలని, అలాగే మనకి వెబ్సైట్ని మరియు ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో అయ్యి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడబోతున్నాం. అటువంటి శుభమైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, గోచారంలో ఫలితాలు కొంత నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా నిరుత్సాహపడకూడదు, అతి ఆనందపడకూడదు. అందుకని జన్మజాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం తెలుగు ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకుందాం. చాలా మంది వీరికి మరి ఏం ఫలితాలు ఇచ్చారో తెలియదు, కానీ అంటే నేను వింటూ ఉంటాను, కొంత నెగిటివ్ ఫలితాలు, కొంత పాజిటివ్ ఫలితాలు. బట్ ఈ రాశి వారికి అంటే మకర రాశి వారికి తృతీయస్థ శని శుభకారకుడే, సప్తమ గురుడు అత్యంత యోగకారకుడు, ఇందులో సందేహం లేదు. ముందుగా ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మకర రాశి వారికి ఉండేటువంటి ఆదాయం ఏంటి, గౌరవ మర్యాదలు తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మర్చిపోయారు ఆ విషయాన్ని. అలాగే మీ అత్తయ్య గారు, మామయ్య గారితో, మీ సోదరులతో, అమ్మ నాన్నలతో సబ్స్క్రైబ్ చేయించి ఫలితాలు చూడండి. లేకపోతే మీరు మన ఛానల్ని అన్యాయం చేస్తున్నట్టే. వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే మకర రాశిలో ఎక్కడెక్కడ కొన్ని లోపాలు ఉంటాయి. ఇది రోజువారీ ఫలితాలుగా ఒక కంటిన్యూ చెప్పడానికి ఉండదు, అక్కడ అనేక రకాల విషయాలు తులనకు వచ్చినప్పుడు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకండి. ధన్యవాదాలు. రండి మీ ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. 2 ఆదాయం 8 ఖర్చు. బాబోయ్, ఖర్చు 8 ఉందా, కళ్ళు బయలు కమ్మిపోయాయి కదా.
అలా కంగారు పడకండి, చెప్తాను నేను. గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయి స్వామి అని అడిగితే, మకర రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 2గా చెప్పబడుతోంది. కానీ కొన్ని పంచాంగాల్లో రాజపూజ్యం 1, అవమానం 6గా చెప్పబడింది. ఇది కొంత నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను చెక్ చేసుకోవాలి ఒకసారి. సరేదేమైనా అందుకే 2 చెప్పాను మీకు. 2 ఎందుకు అయ్యా 1 చెప్పంటే, రాజపూజ్యం 7, అవమానం 2 చెప్పబడుతుంది. బట్ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మరి అవమానం ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటే, షష్టమ గురుడు ఉన్నాడు కదా జూన్ వరకు, తర్వాత అష్టమంలోకి వెళ్తున్నాడు కదా, మరి అగౌరవం ఉంటుందిగా. కాబట్టి ఇక్కడ నేను 1 గౌరవం 6 అవమానంగానే చూస్తున్నాను. బట్ ఆదాయం మాత్రం పర్ఫెక్ట్. 2 ఆదాయం 8 ఖర్చు. దాని గురించి మీకు వివరణ పూర్తిగా ఇవ్వాలి, నేను ఇస్తాను. శుభమైనటువంటి వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. ఏమిటవి? సంతాన యోగం, వివాహ యోగం. విడిపోయిన భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండడం కానీ, విడిపోదామనుకున్న భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలని నిర్ణయం తీసుకోవడం కానీ, లేదా ఇతరుల వల్ల జరిగిన పొరపాటు సర్దిద్దుకునే అవకాశం కానీ కనపడుతోంది. బంధం నిలబడుతోంది లేదా వివాహ యోగం ఏర్పడుతోంది. శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల్లో అభివృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. తృతీయస్థ శని గోచారంలో వీరికి యోగాన్ని కలిగిస్తున్నాడు. మీరేమి కంగారు పడక్కర్లా, అనుకున్నది సాధించుకుంటారు. మొండితనమో, కష్టపడమో, అలగడమో, పట్టుదలతోనో అనుకున్నది సాధించుకొని తీరుతారు. ఈ సంవత్సరంలో మళ్ళీ మీకు విదేశీయాన యోగం ఉంటుంది. విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడం, రాజకీయ అభివృద్ధి. రైతన్నలకి మొదటి పంట అద్భుతంగా ఉంటుంది. 2వ పంట కాస్త సామాన్యంగా ఉంది, జాగ్రత్త. మొదటి పంటలో మంచి లాభాలు ఉన్నాయి. 2వ పంటలోనే నకిలీ విత్తనాల బెడద, నీరు సరిగ్గా అందకపోవడం, లాస్ట్ పంట వరకు రాకపోవడం, లేదా అధిక వర్షపాతం వల్ల, మంచు కురవడం వల్ల భూమిలో సారం కోల్పోవడం. వేయండి, రసాయనాలు వేస్తూనే ఉండండి, పిచికారీ చేయండి. ఆ రసాయనాలు, ఈ రసాయనాలు, ఈ పురుగు, ఆ పురుగు చేయడం కోసం వేసేయండి. అలా వేసి మనుషుల ఆరోగ్యాన్ని నాశనం చేయండి. రైతులు దేవుళ్ళు అని చెప్పేవాడిని, కానీ ఇప్పుడు రాక్షసులుగా మారని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ రసాయనాలు వేసి వేసి కడుపు నొప్పి, అనేక క్యాన్సర్లు కారకులు అవుతున్నారు రైతులు. అనేక రకాల క్యాన్సర్లు. తాగినోడికి, దమ్ము కొట్టినోడికి రోగాలు రావుతున్నాయి తెలియదు, కానీ ఈ అన్నము, పళ్ళు తిని, ఆ పూలు వాడి, కూరగాయలు తిన్న వాడికి మాత్రం క్యాన్సర్ అవడం ఖాయం కనపడుతోంది. నేను అటువంటి రసాయనాలు పిచికారి చేస్తున్నారు. ఆలోచించుకోండి, సేంద్రియ ఎరువులు మంచివా, రసాయనాలు మంచివా? సరే, ప్రస్తుతం జాతకంలోకి వద్దాం. మళ్ళీ కింద కామెంట్ చేస్తారు, జాతకాలు చెప్పబోయి అనేటువంటి వ్యక్తులు ఉంటారు. పాపం అంత గొప్ప వాళ్ళు టైం లేదు వాళ్ళకి. సరే, రైతన్నలకి 2వ పంట కొద్దిగా తక్కువ ఫలితాన్ని కనిపిస్తోంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో పర్వాలేదు, అనుకూలంతో శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ అష్టమ గురుడు వచ్చినప్పుడే వీరికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ వీరికి మితిమీరిన ఖర్చు, రూపాయి ఖర్చు పెట్టే దగ్గర 10 రూపాయలు ఖర్చు పెడతారు వీళ్ళు. అది నష్టాన్ని కలిగిస్తుంది ఇక్కడ. అదే నాడు విషయం. ఈ రాశి వారికి, మకర రాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, అష్టమ గురుడు అతిచారం వల్ల ప్రయాణం చేసే సమయంలో వీరు ప్రమాదాన్ని పొందుకుంటారు. ఎందుకు? సింహంలో గురు సంచార ప్రయోజనం లేకపోవడం వల్ల ఆ గురు సంచార సమయంలో వీరికి ప్రయోజనం లేని ఖర్చులు పెట్టి బాధపడతారు, మోసపోతారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల తీవ్రంగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మిగతా 8 నెలల సంపాదన మొత్తం కూడా అక్కడ 4 నెలల్లో 1 కోటి సంపాదిస్తే 1.5 కోటి ఖర్చు అవుతుంది, గ్యారెంటీ. జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవమానం కూడా అక్కడే ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు వాడికి అన్నం పెట్టి, వీడికి అన్నం పెట్టి, వీడికి సాయం చేసి, వాడికి సాయం చేసి, ఆవిడకి నిద్ర పెట్టుకొని, ఈవిడ నిద్ర పెట్టుకొని అని చేస్తామా? ఎప్పుడైతే అష్టమ గురుడు వచ్చాడో అక్కడ వాడు దెబ్బ కొడతాడు. ఇచ్చావులే, పావులో ఇచ్చి నాతో రూపాయి పని చేయించుకున్నావు, సర్లే పాతగుడ్డల్లో మొహాన పడేసావు, ఏమిటి బంగారం ఇచ్చావా, ఎప్పుడు ఇచ్చావు బంగారం నాకు అనేటువంటి వ్యక్తులు. అట్లా అనుకుంటావా, ఇట్లా చేస్తాం కదా, అట్లా చేసావా నువ్వు అనేటువంటి కొంతమంది వ్యక్తులు, ఇచ్చి మమ్మల్ని తెప్పిపడుస్తావు అనేటువంటి కొంతమంది. ఇలా అనేక రకాలమైనటువంటి వ్యక్తుల వల్ల మీకు నష్టాలు పొందుకునే అవకాశాలు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే అవమానం ఎక్కువగా ఉంటుంది. ఆ 2 నెలలు జరిగేటువంటి అవమానాలు చాలా చికాకు. అలాగే ఆ 2 నెలల్లో మీరు చేసినటువంటి పొరపాట్లు, గ్రహపాటు, జుగుప్సు అనే వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకుని బయట రావడం, తీవ్రమైనటువంటి అవమానాలు. గాలికి పోయే కంపెనీ నెత్తికి అతికించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకండి. అక్కడ జాగ్రత్త. ధన నష్టం, వ్యవహార భంగాలు అక్కడ ఉంటాయి. అష్టమ గురు సంచారం వల్ల ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమం. ఈవెంట్ చేసేవారికి అది ఎప్పుడండి చెప్పండి అంటే, అక్టోబర్ తర్వాతనే. జూన్ నుంచి అక్టోబర్ వరకు కర్కాటక సంచారం, అక్టోబర్ నుంచి మహానుభావుడు జనవరి వరకు ఈ అతిచార ప్రవేశం, ఆ తర్వాత మళ్ళీ ఆయన సప్తమంలోకి రావడం. ఆ 3 నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలే మీకు ప్రమాదం. ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలంతో శుభయోగం, పంట లాభం, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, అనేక రకాల శుభ ప్రయోజనాలు ఉన్నాయి. తప్పకుండా మీకు లాభసాటి వ్యవహారం, బంధుమిత్రులతో సమాగమం, ఆనంద యోగం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, నూతన గృహయోగం, స్థల లాభం, ఆనందమయ జీవనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి మహిళా లాభాలు, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, విదేశానికి వెళ్లే విషయంలో అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాయి, ఇతర మెనీ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. చాలా మంచి ప్రయోజనాన్ని షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల దూరం, ధన ప్రాప్తి, మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకుంటారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతులకి మంచి పంట లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల, జ్యోతిష పండితులకి లాభసాటి ఆనంద వ్యవహారాలు. ఈ సంవత్సరం దాదాపుగా మీకు అనుకూలవంతమైన ఫలితాలే ఉన్నాయి. కొత్త వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఆనందాన్ని కొనుగోలు చేయడం, అనుభవించడం, ఆనందయుగాలు కూడా తప్పకుండా ఉన్నాయి. కొంత అష్టమ గురు సంచారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, మంగళప్రదం. తప్పకుండా జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకోండి, దశాంతర దశ ఫలితాలు చూసుకోండి. మిగతా అన్ని విషయాల్లో మీకు అనుకూలంతో శుభంగా ఉంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య, ఆయుష్యాభివృద్ధి, ఆనంద వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.